Hello viewers, I am Dr. Nafis, gynecologist and fertility consultant at Avira Fertility Center, Secunderabad. ఈ రోజు మనము ఎండోమెట్రియోసిస్ అనే సమస్య గురించి మాట్లాడుకుందాం. మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు, కొంతమంది లేడీస్కి ఎండోమెట్రియోసిస్ అనే సమస్య డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. ఇదేంటి అంటే, సో నార్మల్గా చూస్తే ఇది గర్భసంచి, ఇది అండాశయాలు, ఇవి ట్యూబ్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రతిసారి పీరియడ్ ఒక మహిళకి మెనార్కి ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి మంత్ మనకు ఎగ్గు విడుదలయ్యి తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ అందకపోతే అప్పుడు పీరియడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ యూట్రస్ లైనింగ్ అనేది పీరియడ్ రూపంలో బ్లడ్ లాగా షెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఏంటంటే, మనకి ఈ బయట వచ్చే బ్లడ్తో పాటు మనకి లోపల కూడా ఆ పీరియడ్ అప్పుడు బ్లీడింగ్ అవుతుంది. దీనివల్ల ఇవి ఎక్కడెక్కడ రావచ్చు అంటే, ఈ బ్లీడింగ్ అనేది ఓవరీస్లో అంటే అండాశయాల్లో రావచ్చు, అది ఒక సిస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు, లేదంటే ట్యూబ్స్ దగ్గర రావచ్చు, లేదా గర్భాశయం పక్కన రావచ్చు, లేదా ఒక్కోసారి మన పేగుల దగ్గర కూడా రావచ్చు, ఆర్ మూత్రపిండం అంటే యూరినరీ బ్లాడర్ దగ్గర కూడా రావచ్చు. ఇలా సిమ్టమ్స్ ఏముంటాయంటే, సో ఇప్పుడు ఎండోమెట్రియోసిస్లో ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే పెయిన్, చాలా పెయిన్ ఉంటుంది. వీళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు ఇంటర్నల్గా కూడా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పీరియడ్ అప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఒక్కోసారి ఎంత నొప్పి అంటే, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా లేదంటే వర్క్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళు కంప్లీట్గా బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ టైంలో. అండ్ అప్పుడు కూడా మనకు మెడిసిన్స్కి అది ఆ పెయిన్ తగ్గకపోవచ్చు, అంత విపరీతమైన నొప్పిగా ప్రజెంట్ అవుతారు చాలామంది. ఆర్ సమ్టైమ్స్ మ్యారీడ్ ఉమెన్లో మనము పార్ట్నర్తో కలిసినప్పుడు అప్పుడు మనకి చాలా పెయిన్ ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ మోషన్ వెళ్ళేటప్పుడు కూడా పెయిన్ ఉండొచ్చు. ఇవి ముఖ్యమైన సిమ్టమ్స్ అన్నమాట. ఆర్ మనకి ఫర్టిలిటీలో ఏం చూస్తూ ఉంటామంటే, సంతాన సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది ఎండోమెట్రియోసిస్ చాలామందికి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే, ఇప్పుడు ఇది లోపల ఓవరీ దగ్గర ఒక బ్లీడింగ్ అయ్యి ఒక సిస్టులా కూర్చుంది అనుకోండి, అది పక్కనున్న నార్మల్ ఎగ్స్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. వాటిని పెరగనివ్వదు అండ్ వాటి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంచెం స్కారింగ్ అంటే అతుకుల్లా తయారయ్యి ఆ ట్యూబ్ని పొజిషన్స్ అటు ఇటు చేసి దాని అనాటమీ డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ ట్యూబ్ని దాని వర్క్ నార్మల్గా చేసుకొనివ్వదు. సో దానివల్ల కూడా ట్యూబల్ ప్రాబ్లమ్స్ వస్తూ అండ్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతూ వీళ్ళలో మనకి సంతానలేమి సమస్యగా ఇది ప్రజెంట్ అవుతుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ ఎండోమెట్రియోసిస్లో సిస్ట్ కనిపిస్తే దీనికి ట్రీట్మెంట్ సర్జరీ అయినా డాక్టర్ అని అడుగుతారు. సో దీనికి ట్రీట్మెంట్ మనం 2 విధాలుగా పరిగణించవచ్చండి. మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా కూడా చూడొచ్చు, ఆర్ కొంతమందికి సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ ఫర్టిలిటీ విషయానికి వస్తే ఏం చేద్దామో మనం ఫర్దర్ డిస్కషన్లో చూద్దాం. ఫస్ట్ థింగ్, మనకి ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ అన్మ్యారీడ్ అనుకోండి, తనకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో వచ్చింది మన దగ్గర. బేసికలీ తను పీరియడ్ అప్పుడు చాలా పెయిన్ ఉంది డాక్టర్ అని వస్తుంది. మనం స్కాన్లో చూసినప్పుడు తనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉండొచ్చు. సో దీంతో తనకు విపరీతమైన నొప్పి ఉందనుకోండి. సో ఫస్ట్ థింగ్, మనకి ఇది పీరియడ్స్కి సంబంధించిన వ్యాధి కాబట్టి ఇప్పుడు తనకి మనం ఆ నొప్పి తగ్గించాలంటే ఫస్ట్ థింగ్ మనం తనకి పీరియడ్స్ అనేది మంత్లీ కాకుండా 3-4 మంత్స్కి ఒకసారి వచ్చేలాగా మనం చేస్తే తనకి ప్రతి నెల ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ లేకుండా ఎండోమెట్రియోసిస్ పెరగకుండా చూసుకొని తనకి పెయిన్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఇచ్చినా కానీ వర్క్ అవ్వకపోవచ్చు. వాళ్ళలో మనం డెఫినెట్గా చాలా పెయిన్ ఉంది అనుకుంటే మాత్రం అండ్ పెద్ద సిస్టులు ఉన్నాయి అంటే మాత్రం మనం సర్జరీకి వెళ్ళాలి. సర్జరీ ప్రిఫరబ్లీ లాప్రోస్కోపీ చేస్తే బెటర్ అండి. సో లాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా దట్ సర్జన్ షుడ్ బి వెరీ గుడ్, స్కిల్డ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే కెమెరా వేసి మనం చూసినప్పుడు మనకి ఎక్కడెక్కడైతే ఎండోమెట్రియోసిస్ ఉందో, ఓవరీలో అయినా ఉండొచ్చు, ట్యూబ్ దగ్గర అయినా ఉండొచ్చు, ఆర్ మనం డిస్కస్ చేసినప్పుడు గర్భసంచి దగ్గర ఉండొచ్చు, ఆర్ లోపల లైనింగ్ పెరిటోనియం అంటాం అక్కడ కూడా ఉండొచ్చు.
ఎక్కడ కూడా ఉన్న ఒక చిన్న స్పాట్ లాగా కూడా ఉండొచ్చు, అది అవన్నీ తీసేసేయాలన్నమాట. సో బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనం తీసినా కూడా మళ్ళీ ఆ మహిళకి పీరియడ్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ లోపల బ్లీడింగ్ అయ్యి మళ్ళీ అది ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్, చాలా రికరెన్స్ ఛాన్స్ చాలా ఉంటుంది. అది వన్ థింగ్. ఇప్పుడు మనము పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఓవరీ ఎంతగా ఎఫెక్ట్ అయింది, ట్యూబ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. చేశాక ఇప్పుడు ట్యూబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ ఎగ్ నంబర్స్ అది కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే మనం మెడికల్ ట్రీట్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్ ఆర్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, సో అది చేసి చిన్న పద్ధతుల ద్వారా మనం వీళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ చేయొచ్చు. లేదా సమ్టైమ్స్ మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద సిస్ట్ ఉండి అసలు ఎగ్స్ అన్నీ చాలా తక్కువ అయిపోతుంటాయి వీళ్ళకి. అప్పుడు మనము ఫర్దర్గా మనం టైం వేస్ట్ చేయడం, చిన్న సక్సెస్ ఉన్న పద్ధతులు చేయడం వీళ్ళకి అంతగా మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళకి డైరెక్ట్గా మనము టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఆర్ ఐవీఎఫ్ అనే పద్ధతి ఎంచుకుంటే వీళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐవీఎఫ్కి వెళ్ళే ముందు అన్నిసార్లు సర్జరీ చేయకూడదు. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఓవరీలో చిన్న సిస్ట్ ఉందనుకోండి, అది తీసేటప్పుడు దాంతోపాటు మనకి ఎలాగో కొంచెం నార్మల్ టిష్యూ కూడా స్వైప్ అవుట్ అయిపోతుంది, దాంతోపాటు వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసినప్పుడు మనకి దాంట్లో ఉన్న ఎగ్స్ కూడా బయటికి వచ్చేసి బాడీలోంచి మనకి లోపల చాలా ఎగ్ నంబర్స్ అనేవి ఇంకా తగ్గిపోతే మనకి ఫర్టిలిటీ ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు మనం ఐవీఎఫ్ చేసినా కానీ వీళ్ళలో సక్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు మనము ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి మనం సర్జరీ కన్నా బెటర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ముందుగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని దాని తర్వాత సర్జరీ, ఓన్లీ అది కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళకే సర్జరీ చేస్తే ద రెస్పాన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.